హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. 2025-26 అకాడమిక్ ఇయర్కి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొని ఉన్న రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని 4 ట్రిపుల్ అయినటువంటి ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ప్రాంగణాలకు 6 ఏళ్ల సమీకృత ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాలకు గాను అడ్మిషన్ ప్రాసెస్ ప్రక్రియ అనేది ముగిసిన సంగతి మీకు తెలిసిందే కదండి. ఇక దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల నుంచి ఏ విద్యార్థులు అయితే ఎంపికయ్యారో అటువంటి విద్యార్థుల యొక్క ప్రవేశాల జాబితా అనేది ఈరోజు విడుదల కానుందండి. ఇక ఎంపిక కాబడిన విద్యార్థులకి కౌన్సిలింగ్ అనేది ఏ తేదీలో ఎక్కడెక్కడ నిర్వహిస్తున్నారు, సో ఎంపిక కాబడిన విద్యార్థులు కౌన్సిలింగ్కి ఏ ప్రదేశాల్లో అటెండ్ అవ్వాల్సి ఉంటుందండి. ఇక ఫైనల్గా తరగతుల ప్రారంభ తేదీ కూడాను మనకి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ట్రిపుల్ ప్రవేశాల జాబితా అయితే ఈరోజు విడుదల కానుంది అన్నట్టుగా అధికారికంగా సమాచారం అండి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే 2025-26 అకాడమిక్ ఇయర్కి గాను 50,541 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే మొత్తంగా సీట్లు 4 ట్రిపుల్ చూసుకున్నట్లయితే కేవలం 4,400 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి కదండి. ఇక ఈ 50,541 మంది విద్యార్థుల నుంచి 4,400 విద్యార్థుల జాబితా అనేది ఈరోజు విడుదల కానుంది. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ప్రాంగణాలకు గాను 2025-26 విద్యా సంవత్సరం సంబంధించి 6 ఏళ్ల సమీకృత ఇంజనీరింగ్ కోర్సు ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల జాబితా సోమవారం విడుదల కానుందండి. ఈ మేరకు ఈరోజు సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లేదా ఆయన కార్యాలయ అధికారులు ఈ జాబితా విడుదల చేయనున్నారు. ఈ 4 ట్రిపుల్ ఈడబ్ల్యూఎస్ కోటాతో కలిపి ఒక్కొక్క దానిలో 1,100 సీట్లు అయితే ఉన్నాయండి. మొత్తంగా 4 ట్రిపుల్ కాబట్టి ఒక్కొక్క దానిలో 1,100తో కలుపుకుంటే 4,400 సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్ల ప్రతిపాదించి సంబంధించి 10వ తరగతి మార్కుల ఆధారంగా ఇక్కడ ప్రవేశాలు కల్పిస్తారండి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎవరైతే విద్యార్థులు చదివి ఉన్నారో వారికి ఈ సీట్ల కేటాయింపులో అదనంగా 4% వెయిటేజ్ అయితే కల్పించనున్నారు. 4 ట్రిపుల్ ప్రవేశాలకు గాను తెలుగు రాష్ట్రాలకు చెందిన 50,541 మంది విద్యార్థులు అయితే పోటీ పడుతున్నారండి. వీరిలో 28,309 మంది బాలికలు ఉన్నారు, 22,232 మంది బాలురు ఉన్నారు. ఒక్కో సీట్కి 12 మంది చొప్పున పోటీ పడుతున్నారండి. ఇక ఎవరు సెలెక్ట్ అవుతున్నారు అనేది ఈరోజు అయితే తెలియనుందండి. 4 ట్రిపుల్ ఎంపికైన విద్యార్థుల జాబితా అనేది యూనివర్సిటీ యొక్క అధికారిక వెబ్సైట్ అయిన www.rgukt.inలో అవైలబుల్గా ఉంటుందని చెప్పి రిజిస్ట్రార్ ప్రవేశాల విభాగాల కన్వీనర్ తెలపడం జరిగింది. ఇక ఈ ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థులందరికీ ఈ నెల అంటే జూన్ 30వ తేదీ నుంచి జూలై 1, 2, 3, 4, 5 తేదీల వరకు ఇడుపులపాయ, నూజివీడు ట్రిపుల్ కౌన్సిలింగ్ అయితే నిర్వహించనున్నారండి. ఇక కౌన్సిలింగ్ మొత్తం పూర్తయిన తర్వాత ఎంపికైన విద్యార్థులందరికీ కూడా జూలై 14వ తేదీన వారికి ఏ ట్రిపుల్ అయితే కేటాయించబడిందో ఆ ట్రిపుల్ వారికి తరగతులు కూడా ప్రారంభమవుతున్నట్లుగా వెల్లడించడం జరిగింది. ఇక కౌన్సిలింగ్ ప్రక్రియ అయితే 30వ తేదీ నుంచి స్టార్ట్ అవబోతుంది కదండి. ఇక శ్రీకాకుళం ట్రిపుల్ ఎంపికైన విద్యార్థులకైతే జూలై 2, 3 తేదీల్లో కౌన్సిలింగ్ అయితే ఉండబోతుందండి. ఒంగోలు ట్రిపుల్ ఎంపికైన వారికైతే 4, 5 తేదీల్లో నూజివీడు క్యాంపస్లో అయితే కౌన్సిలింగ్ ఉంటుందని చెప్పడం జరిగింది. సీట్లు పొందిన విద్యార్థులు జూలై 14వ తేదీన ఆయా క్యాంపస్లకు చేరుకోవాల్సిందిగా తెలపడం జరిగిందండి. అదే రోజు క్లాసెస్ కూడా ప్రారంభమవుతాయని తెలపడం జరిగింది. ఇక సో ఫ్రెండ్స్, ఇదండి మనకి ఆర్జీయూకేటీ ట్రిపుల్ ప్రవేశాలకు సంబంధించి నేటి వరకు ఉన్న అప్డేట్. ఇక ఈ ట్రిపుల్ అడ్మిషన్ సంబంధించి ఎప్పటికప్పుడు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ తప్పకుండా మిస్ కాకుండా పొందేందుకు గాను మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఛానల్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.